మిర్చి రైతుల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి పోరాటం ఎంతవరకు సక్సెస్ అయింది, అయితే ఎంతవరకు ఆయన ఇబ్బంది పెట్టడంలో ప్రభుత్వం సక్సెస్ అయింది, ఈ రెండు అంశాలు ప్రధానంగా. రైతులు కాన్సెప్ట్ తీసుకుంటే మిర్చి రైతులకు పూర్తిగా ఇప్పుడు ఎవరు న్యాయం చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లి ఆ బంతి కేంద్రం కోర్టులో వేసేశారు. తాజాగా ఆయన నిన్న ఒక పక్క యాజిటేషన్ జరుగుతుంటే దానికి సంబంధించి కేంద్రానికి లేఖ రాశారు. అంటే జగన్ వెళ్తున్నారు కాబట్టి ముందు ప్రిపేర్ అయ్యారా, లేదంటే జగన్ వెళ్ళి అక్కడ యాజిటేషన్ చేస్తారని తెలిసే వీళ్ళ ఏర్పాట్లు వీళ్ళు చేసుకున్నారా? రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి దృష్ట్యా 100% కూడా కేంద్రమే భరించాలి అంటూ చంద్రబాబు నాయుడు గారు తేల్చి చెప్పేశారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి లేఖ రాశారు. అలాగే ఇక మిర్చి గిట్టుబాటు ధరకు సంబంధించి కూడా జగన్ ఉన్నప్పుడు 7,000 రూపాయలే క్వింటాకి ఇచ్చారు అనేది వీళ్ళు చేస్తున్న ఆరోపణ. లేదు, ఇప్పుడు 11,000కి పడిపోయింది, మేము ఉన్నప్పుడు 20,000 వరకు ఇచ్చాం, 25,000 వరకు ఇచ్చాం అనేది వైసీపీ ఆరోపణ. అసలు ఏం జరుగుతుంది, మిర్చి రైతు పరిస్థితి ఏంటి, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి నిన్న జరిగిన గొడవ అంతా మొత్తం జగన్ భద్రత ఈ యాంగిల్ వెళ్ళిపోయింది. కానీ సీని వాళ్ళు కట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి లేఖ రాశారని, కేంద్రమే మొత్తం భరించాలి అనేది, అంటే ఏం జరుగుతుంది, కాన్సెప్ట్ మొత్తం అటు దోచేస్తున్నారా, లేదంటే జగన్ వచ్చాడు కాబట్టి ముందుగానే అలర్ట్ అయ్యి లేఖ రాశారనుకోవాలా? మనం ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నికయ్యాం, ప్రజలకే మనం జవాబుదారి అన్న సంగతి మర్చిపోయి ఏది పడితే అది మాట్లాడేసుకుంటున్నాం. భూమికి ఆకాశానికి ముడిపెట్టేసి ఉపన్యాసాలు ఇచ్చుకుంటున్నాం తప్పించి వాస్తవం లేదు. జగన్ ఉన్నా చంద్రబాబు ఉన్నా కనీస మద్దతు ధర ప్రకటన తప్పించి ఏం చేయలేరు. అది కేంద్రం చెప్పే కనీస మద్దతు ధరే, అది 7,000 ఉంటుంది అంతే. వీళ్ళు చెయ్యాలి, అసలు చెయ్యాల్సిన పాయింట్ ఏంటి, చిత్తశుద్ధి కావాలి. ఇవాళ కరప్టెడ్ పాలిటిక్స్ అయిపోయినాయి, అవినీతి రాజకీయాలు అయిపోయినాయి. సంపాదన కోసం తప్పించి ప్రభుత్వాలు పనిచేయట్లేదు. దీంట్లో నాకెంత వస్తుంది అన్న లెక్కన మాత్రమే చూసుకుంటున్నారు పాలకులు, నాయకులు, ప్రజాప్రతినిధులు. ఈ దరిద్రమే మనల్ని వెంటాడుతోంది. ఇప్పుడు ఇవాళకి ఇవాళ తీసుకొచ్చేసి ఇవాళ ధర పడిపోవడంలో చంద్రబాబు పాత్ర ఏం లేదు, అలాగే కిందటిసారి ధర పెరగడంలోనూ జగన్ పాత్ర ఏం లేదు. కానీ ఎవరు అధికారంలో ఉన్నప్పుడు రూపాయి పెరిగితే వాళ్ళకు కొంత పాజిటివ్ వే ఉంటుంది, అలాగే తగ్గినప్పుడు వీళ్ళకి నెగిటివ్ వే ఉంటుంది. కానీ ఓట్లు దాన్ని చూసి వస్తాయా? అదే నిజమైతే క్రిందటిసారి 20,000 రూపాయల దాకా పలికింది, వాళ్ళు 27 అన్నారు. నేను చూసింది 22,000. మనమే అప్పట్లో నేను వీడియోలు కూడా చేస్తున్నాను. భారీగా పెరిగింది, 22,000 వరకు క్లియర్. ఈ డబ్బులు కూడా చాలా ఎక్కువే ఇవాళ ఉన్న దాంతో పోల్చుకుంటే. కానీ మరి డబ్బులు ఎక్కువ వచ్చినాయి అని చెప్పి మిర్చి రైతు ఏమైనా జగన్ ఓటేశాడా? నరసరావుపేటలో నియోజకవర్గం ఏరియాలో బాగా ఉంటాయి, ఓట్లేసారా? గుంటూరులో మిర్చి యార్డు చాలామంది దాని మీదనే బతుకుతున్నారు, ఓట్లేసారా? మరి ఎక్కువ రేటు వచ్చినప్పుడు ఓడగొట్టారు కదా. పోనీ దానికి ఏమైనా జగన్ కారణమా? లేదు. పోనీ ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారు సరే ముందు జగన్ వెళ్ళబోతున్నాడని తెలిసి ముందు రోజున రివ్యూ అన్నారు, పొద్దున్నే లేఖ రాస్తారు, సాయంత్రం ప్రెస్ మీట్ పెడతారు. అచ్చెన్నాయుడు వచ్చి మేము వచ్చాక అద్భుతం చేస్తున్నాం అంటాడు. వెళ్ళి జనం దగ్గరికి, అదే రైతుల దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చుగా, మీకు ఎందుకు ఆయన సంతోషంగా ఉన్నారు, మీరంతా మీకు తెలియట్లేదు జగన్ మీరు అందరూ బాగాలేదని చెప్తున్నాడు, మీరందరూ సంతోషంగా ఉన్నారు, ఒకసారి నవ్వమని చెప్పండి. ఆడికి వెళ్ళి వాళ్ళు నవ్విస్తారో ఏడిపిస్తారో చూద్దాం. అక్కడ పోనీ వీళ్ళ చేతుల్లో ఏమైనా ఉందా? ఏమీ లేదు. మన లేదు అని చెప్పగలుగుతారా అంటే చెప్పరు. అది పక్కన పెడితే నిజంగా వీళ్ళ చేతుల్లో లేదా? ఎందుకు లేదండి? అక్కడ ఎవడు తింటున్నాడు? బ్రోకర్ తింటున్నాడు. ఎందుకు తింటున్నాడు? రైతు యొక్క లీనియస్ని అడ్డం పెట్టుకుంటున్నాడు. మార్కెట్ యార్డ్ సిబ్బంది వీళ్ళు కలిసి తినేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పుడు ఏదో పరిశ్రమలు పెట్టడానికనినో వ్యాపారాలు పెట్టడానికనినో విదేశాలకు పోతున్నారు కదా, దుబాయ్కి పోతున్నారు, సింగపూర్కి పోతున్నారు, లేకపోతే ఇంకో దేశానికి పోతున్నారు కదా. ఆ పోయినటువంటి వాళ్ళు అక్కడున్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దేశం నుండి మిర్చి 40% ఎగుమతులు వెళ్తాయి. 40% భారతదేశంలోని మిర్చి ఎగుమతి అవుతుంది, 60% మనం వాడుకుంటాం మన దేశంలో మిర్చి. ఈ ఎగుమతి అయ్యే దాంట్లో మూడు రకాలు ఉన్నది. నెంబర్ 1 యూరప్ దేశాలకు వెళ్తుంది. యూరప్ దేశాలంటే అమెరికా, యూరప్ దేశాలన్నిటికీ కూడా 28 దేశాలకి పోతుంటుంది. అక్కడ తొడిమె తీసిన మిర్చి కావాలి వాళ్ళకి, తొడిమె తీసిన మిర్చి. మీకు తెలుసో తెలీదో, గుంటూరులో దాదాపుగా 1,00,000 మంది రోజుకి ఇప్పుడు పనిచేస్తున్నారు తొడిమె తీయడానికి. 20 రూపాయలు వాళ్ళకి కేజీకి ఇస్తారు, కేజీకి 20 రూపాయలు ఇస్తారు. వీళ్ళు ఒక 100 కిలోలు వీళ్ళు 100 కిలోలు తొడిమిలు చేస్తుంటే ఒక మూటకి 20 అని ఇస్తుంటారు. వీళ్ళు ఒలుస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళు కేజీకి తొడిమి లేనిటువంటి
మిర్చికి 20 రూపాయలు ఎక్స్ట్రాకి అమ్ముతారు. యూరప్ దేశాలకు విపరీతంగా పోతుంది, అమెరికాకు కూడా పోతుంది. ఇప్పుడు ఎగుమతులు తగ్గినాయనే కదా అది. మరి దానికి ఎవరి బాధ్యత? ఎవరు వెళ్ళాలి? అక్కడ వాళ్ళతో ఎందుకు మాట్లాడకూడదు? మన దేశానికి సంబంధించిన వాళ్ళు, మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు. మనం అంటున్నాం కదా వాళ్ళ ఇండస్ట్రీస్ రండి, అది రండి, ఇది రండి అని. ఏమయ్యా, ప్రభుత్వమే మేమే తీసుకుంటాం మిర్చి, మా దగ్గర ఉంది మా మిర్చి యార్డులో, మేమే మీ దగ్గరికి డైరెక్ట్గా పంపిస్తాం. మా షిప్ యార్డు కూడా పక్కనే ఉంది కృష్ణపట్నం, పంపించేస్తాం మీకు. ప్రభుత్వంగా మీరు తీసేసుకుని మీరు అమ్ముకోండి, అక్కడ మీ వ్యాపారులకు అమ్మండి అని చెప్పి అడగచ్చుగా. లేదా అక్కడున్న వ్యాపారస్తులందరినీ సిండికేట్గా కూర్చోబెట్టి, ఇప్పుడు మనం ఇండస్ట్రియలిస్ట్ల మీటింగ్ అని పెడుతున్నాం కదా, ఆ దేశానికి సంబంధించిన వ్యాపారవేత్తలందరినీ కూర్చోబెట్టి, ఏమయ్యా మీరు ఎంతకు కొంటున్నారు? అయ్యా మేము 200లకు కొంటున్నాం, మేము 180 రూపాయలకే మీకు పంపిస్తాం, డైరెక్ట్గా మా ప్రభుత్వం పంపిస్తుంది, తీసుకోండి అని చెప్పి ప్రభుత్వం అంటే తీసుకోరా? ఎందుకు చేయదు ప్రభుత్వం? వ్యవసాయ శాఖ మంత్రి గారు కూర్చుని జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తాడు, వ్యవసాయ శాఖ కార్యదర్శులు కూర్చుని ఎవరి మీద నెపం వేయాలా అని చూస్తారు. ఎవరికి పట్టే ఇది? మార్కెటింగ్ వ్యవసాయ శాఖలు ఈ పని చేయకూడదా? రెండవది అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా సరే, కరెక్ట్, రెండో చెప్పి అంటే మన ఉత్పత్తికి డిమాండ్ ఏమైనా తగ్గుతుందా విదేశాల్లో? డిమాండ్ ఎక్కడా తగ్గలేదండి, మన ఉత్పత్తులు ఎగుమతులు అవ్వట్లేదా అసలు? అక్కడ ఆ ఏరియాలో మిర్చి ఎవడు పండించుకుంటున్నాడండి? మనకి నెంబర్ 1 వచ్చినేమో యూరప్ దేశాలు, నెంబర్ 2 వచ్చినేమో అరబ్ దేశాలకు ఉంటాయి, అరబ్ దేశాలకు ఉంటాయి. మన దగ్గర వాళ్ళు తొడిమెలతోనే కొంటారు, మేము తీసుకుంటాం తొడిమెలు అంటారు. కొంత డబ్బులు తక్కువకి వస్తుంది వాళ్ళకి, వాళ్ళతో మాట్లాడచ్చు కదా. అయితే మనకి ఇడిచిపెట్టేదంతా 3 గంటల జర్నీ, లేదు షిప్లో వెళ్తే ఒక రోజు జర్నీ చేసుకోవచ్చు కదా. వాళ్ళతో కూడా మనం ఎందుకు చేయట్లేదు? ఏమన్నా ఎడారిలో మిర్చి పండుతోనే అక్కడ వియత్నాం వాళ్ళు ఎగుమతి చేస్తారు, మనం ఎగుమతి చేస్తాం. మూడవది వచ్చేటోడు పాకిస్తాన్, ఇదే బంగ్లాదేశ్, చైనా. బంగ్లాదేశ్కి చైనాకి కూడా చేస్తాం. ఇప్పుడు జరిగిన ప్రాబ్లం ఏంటంటే బంగ్లాదేశ్లో ఇప్పుడు ప్రభుత్వం మారిపోవడం, రచ్చరచ్చ నడుస్తున్న నేపథ్యంలో వాణిజ్య సంబంధాలు తెగిపోయినాయి, దాంతో అక్కడికి ఎక్స్పోర్ట్ లేదు. చైనా వాళ్ళ దాంట్లో మనకి ఇప్పుడు ఆంక్షలు పెట్టుకుని ఉన్నాం కాబట్టి కొంత ఎక్స్పోర్ట్ అవ్వట్లేదు. అయితే చైనాతో ఆంక్షలు వాళ్ళ కొత్తగా అదే 4 సంవత్సరాల నుంచి ఉందే. ఈ గ్యాప్ను మనం యూరప్ పూర్తి చేసింది, కానీ ఈ దఫా యూరప్లో నుంచి అంటే వాళ్ళల్లో ఈ మధ్యకాలంలో హెల్త్ అవేర్నెస్ ఎక్కువ, ఈ కారాలు తగ్గించారు. మామూలుగా మీరు యూరప్ వాళ్ళని అడిగితే అక్కడ ఉన్నటువంటి మన వాళ్ళని ఎవరినైనా అడిగితే చెప్తారు అక్కడ చప్పటి తిండ్లు ఉంటాయి. మనకు మళ్ళీ ఇక్కడ మిరపకాయని కొరుక్కుని తినాం, ఇక్కడ మనం పప్పులో ఉల్లిపాయ మిరపకాయ కసక్కని కొరుక్కు తింటాం. లేదా ప్రతి దాంట్లో మనకి ఉప్పు కారం చాలా ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకి అక్కడ ఉప్పు కారాలు తక్కువ వాడతారు. మనం కనుక అది తింటే చప్పగా ఉంటుంది. అది కాబట్టి వాళ్ళు ఏదో ఆ మధ్యకాలంలో కాస్త కారం ఎక్కువ వాడటం బిగించేశారు. కరోనా టైంలో, కరోనా కారణంగా డాక్టర్లు చెప్పారు కదా కారం ఎక్కువ తింటే బెటర్ అన్నటువంటిది, ఆ టైంలో తిన్నారు. ఇప్పుడు కరోనా సంబంధించిన శాంతం పక్కెళ్ళిపోయింది కదా, తినడం తగ్గించారు. దానికి తోడు ఇప్పుడు అమెరికా ఏదైతే 25% ఎక్స్ట్రా ట్యాక్స్ వేస్తానంటుంది కదా ఇండియా నుంచి తీసుకెళ్లేదానికి, దాంతో ఎక్కడి నుంచైనా ఒకటే అక్కడ వాళ్ళకి, అది కూడా సమస్య అక్కడ. కాబట్టి అదేదో అంటారు కదా, ఏది విఘ్నాలు 100 విఘ్నాలు ఉంటాయి అని చెప్పేసి, కర్ణుడి చావుకి 100 విఘ్నాలు అని చెప్పేసి, అట్లాగే మిర్చి సమస్యకు బోలెడు కారణాలు. కానీ ఇప్పటికీ మన చేతిలో ఉన్నటువంటిది ఇవాళకి ఇవాళ మీరు చూడండి, మిర్చి యార్డ్లో మిర్చి కేజీ ఎంత పడుతుంది? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని రిలయన్స్ మార్ట్లు చూడండి, అన్ని డీమార్ట్లు చూడండి, నేను ఇంకెక్కడికో వెళ్ళమంటలా, మన రాష్ట్రంలో మనందరం వాడే మిర్చి చూడండి ఎంత తేడా ఉందో చూడమనండి. మిర్చి యార్డ్ ఇప్పుడు వీళ్ళు ఎంత అని చెప్తున్నారు? 20,000 రూపాయలు చెప్తున్నారు, అంతే కదా, 11,000 వస్తుంది అంటున్నారు. అంటే 100 కిలోల బస్తాకి 11,000 అంటే ఎంత పడిందండి? 110 రూపాయలు పడింది. మన దగ్గర కారం ప్యాకెట్ 100 గ్రాములు ఎంత పడుతుందండి? అది లెక్కేయండి. మన దగ్గర ఉన్నటువంటి మిర్చి ఎంత మనకు అమ్ముతున్నారు చూడండి. ఇప్పుడు మ్యాక్సిమం మిర్చిని ఇంట్లో తీసుకొచ్చి కారం వేసుకునే వాళ్ళు ఎవరు లేరు, కారం ప్యాకెట్లే వాడుతున్నారు. మరి ఇదే ప్రాంతాల్లో కారం ప్లాంట్లు ఏర్పాటు చేయించి అవి చేయొచ్చుగా, ఎవరు చేస్తున్నారు? వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు మనం పక్కన పెట్టేస్తున్నాం. స్టిల్ నువ్వు ఇప్పుడైనా ఏర్పాటు చేయొచ్చు కదా, చెయ్యం మనం. అదే కారాన్ని మనం ఇవాళ ఇప్పుడు మన ఇవే ఉన్నాయి కదా రైతు బజార్లు, వీటి ద్వారా
ప్రభుత్వం తరపున కారం ఏమన్నా అమ్మించచ్చుగా తక్కువ రేటుకి. చేస్తామా? చెయ్యం. ఇక్కడ చిత్తశుద్ధి కావాలి. ఇప్పుడు దీంట్లో ఎవరు డబ్బులు ఇస్తాడు? రైతు డబ్బులు ఇడు. అదే కనుక ఆ దళారీ అయితే డబ్బులు ఇస్తాడు మార్కెట్ యార్డ్ వాళ్ళకి. మార్కెట్ యార్డ్ వాళ్ళు దళారీలు కుమ్మక్కయ్యి రైతును ముంచుతుంటారు. ఇప్పుడు రైతుకి ఎట్లాంటి భయం సృష్టిస్తారంటే, లారీలో ఉంటే 8,000 పలుకుతుందా, ఎవడు కొనేవాళ్ళు లేడు అంటారు. ఆ ట్రాక్టర్, ఆ లారీలోనో ఆ ట్రాక్టర్లోనో అట్లాగే పెట్టుకోవాలి. ఆ ట్రాక్టర్కి లారీకి రోజుకి ఎంతని కిరాయి అయిపోతుంటుంది. కాబట్టి ఏం చేయాలి వాళ్ళు? అర్థం కాదు. ఆ టైంలో సరే ఈయనేదో ఇంకో 1000 ఇస్తానంటున్నాడే, 9,000 తీసుకో అంటే రైతు ఇంకో 2-3 రోజులు కనుక ఉంటే మనకి ఈ లారీ ఖర్చు ట్రాక్టర్ ఖర్చుతో పోల్చుకుంటే ఇది బెటర్ కదా అని తీసేసుకోవాలి. ఓవరాల్ గా వచ్చే లాభం పోయి గోపం అవుతుంది. ఇది సమస్య. బయట మార్కెట్ లో కిలో 260 రూపాయల దాకా ఉంది సార్ మిర్చి. మరి ఇక్కడ చూడండి 110 రూపాయలు. ఎందుకంటే దరిద్రం ఇంకేమైనా ఉందా మన దేశంలో? ఇప్పుడు టమోటానే నాకు రోజు బాధేస్తుంది. 20 రూపాయలు టమోటా మనకి బండి దగ్గర, రోడ్డు పక్కన బండి దగ్గర. అదే రిలయన్స్ డిమార్ట్ లో 20-25 ఉంటుంది, పైనే ఉంటుంది ఇంకో 5 రూపాయలు. అదే అక్కడేమో 3 రూపాయలు 5 రూపాయలు. ఏంది విచిత్రం? మీరు చూడండి, మళ్ళీ 4 రోజులు పోగానే ఎన్ని రేట్లు పెరిగిపోతాయి టమోటా మిర్చి ఇవన్నీ. అప్పుడు మళ్ళీ జనాలు తెడతారు, ధరలు పెరిగిపోతాయి. ఇదే వింత. కానీ అంటే సార్ ఒకటి, మన పంటల్లో వరి చూసుకున్న, గోధుమలు చూసుకున్న, అంటే భారతదేశ వ్యాప్తంగా విదేశాలకు ఒక డిమాండ్ ఉంది. విదేశాల్లో ఆ మధ్యన కరోనా టైంలో కూడా మన గోధుమలు పట్టుకెళ్ళి మోడీ వాళ్ళకి ఇచ్చారు అనేది, తర్వాత కూడా ఆ డిమాండ్ అవుతుంది. కానీ మిర్చి విషయానికి వచ్చేసరికి క్రమక్రమంగా డిమాండ్ తగ్గిపోతుందా? రేపు పొద్దున్న ఇంకా మన పంట మనమే అమ్ముకుని తినాలి కానీ విదేశాలకు వెళ్ళే పరిస్థితి లేకపోతే ఇంక మిర్చి రైతుల పరిస్థితి ఏంటి అనేది? అట్లా ఎప్పుడు ఉండదండి. ఆ దేశం కాకపోతే ఇంకో దేశం ఉంటుంది. యూరప్ దేశాలన్నీ అయిపోతాయి ఏంటి, బతకకుండా తినడం మానేస్తారు వాళ్ళు. ఖచ్చితంగా అవసరమే. ఇంకోటి వాళ్ళు ఏం పండించుకునేంత సిచ్యుయేషన్ ఏం లేదు అక్కడ లేదా. బేసిక్ గా యూరప్ సమాజంలో ఇప్పుడు ఏమైనా పెంచుతాడేమో, ట్రంప్ వచ్చాక ఏమైనా నేర్పుతాడేమో తెలియదు. బట్ వాతావరణ పరంగా అక్కడ పండదు. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటి, ఏ ఏరియాలో పండుతుంది? కృష్ణ, గుంటూరు, రాయలసీమ ఈ ప్రాంతాల్లో పండుతుంది. వాతావరణం కూడా ఇక్కడ ముఖ్యం. అక్కడ ఏంటి, చల్లటి వాతావరణం. చల్లటి వాతావరణంలో మిర్చి పండదు. చల్లటి వాతావరణంలో పండేటట్టు తెలంగాణలో హైదరాబాద్ దగ్గర పెట్టుకోలేరా ఏంటి బేసిక్. కాబట్టి ఇక్కడ కొన్ని లెక్కలు ఉంటాయి. ఎందుకు మా పిచ్చోళ్ళు అయ్యా ఇంతకాలం వాళ్ళు చేసుకోలేరా? వాళ్ళు పండించే వాళ్ళకి కొన్ని ఉంటాయి. వాళ్ళ దగ్గర పండ్లు అట్లాంటి మనం పండించలేము. అట్లాంటి మనం పరిస్థితిని కేంద్రం మీదకి ఏమన్నా తోసేస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు? ఎంఐఎస్ కింద వాళ్ళే దీని మీద జోక్యం చేసుకోవాలి, 100% వాళ్ళే భరించాలి అని చెప్పడం. ఆయన మిత్రపక్షాన్ని ముంచుతున్నారు, అంత మించి ఏం లేదు. ఏంటంటే మన వంతులో నుంచి అవతలకు దోసి అవతల పడేసేయడం అనమాట. కేంద్రం ఏం చేయాలి? ఇప్పుడు కొని ఎక్కడ పెట్టుకోవాలి వాళ్ళు? ఇప్పుడు కేంద్రం ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర బియ్యంగా ఉంటుందండి, కొని ఎక్కడ పెట్టుకుంటుంది? ఏమైనా మోడీ గారి ఇంటి దగ్గరికి ఏమైనా పట్టుకుపోతారండి? మన దగ్గర ఉన్న గోడౌన్లోనే FCI గోడౌన్లో, వేరే హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్లో పెడతారు, అంతే కదా. ఇప్పుడు మరి మిర్చిని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి? గోడౌన్లో పెట్టాలి. ఆల్రెడీ గోడౌన్లో నిండిపోయి ఉన్నాయి కదా మిర్చికి. అదే కదా. అవును. వాస్తవంగా కనుక గోడౌన్లో ఖాళీగా ఉంటే ఈ పాటికి మిర్చిని తీసుకెళ్ళి అక్కడ దాచుకునేవాళ్ళు రైతులు. తక్కువ రేటు వచ్చినప్పుడు దాచేస్తారు, ఎక్కువ రేటు వచ్చినప్పుడు అమ్ముతారు. ఇక్కడ గోడౌన్లను పెంచేటటువంటి పాత్రని మానేశారు ఈ మధ్యన. ఆ మధ్యన మోడీ వచ్చినప్పుడు బాగా డెవలప్ చేశాడు. మోడీ వచ్చాక బాగా పెద్ద ఎత్తున పెరిగినాయి. ఇప్పుడు ఆ గోడౌన్లని మళ్ళీ ఎక్కడ వదిలేశారు. గోడౌన్లు పెరిగిపోతే ఈ సమస్యలు ఉండవు. అది ఆలోచించుకోవాల్సి ఉంది. సార్ ఫైనల్ గా మిర్చి రైతులకి రాష్ట్ర ప్రభుత్వం లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? దీని ద్వారా ఏం మెసేజ్ ఇచ్చినట్టు? ఏమి లేదండి, మేము ఎవరూ ఏం పరిష్కరించట్లేదు. మేము తిట్టుకుంటాం. మేము తిట్టుకుంటున్నాం కాబట్టి మేము మీకోసం పోరాడుతున్నాం అని భావించండి. అంటే మేమేం చేయలేము, కేంద్రం మాత్రం చేయాలి, మీ బాధ మేము తీర్చలేమన్నా దాని అర్థం? దాంట్లో ఇంకా చూస్తే జగన్ వలన మీరు అందరు నాశనం అయిపోయారని కూడా చెప్పినట్టు ఉంటుంది. అది జగన్ ఏం చేశాడు ఈ కదా నేను ఇచ్చిన స్టేట్మెంట్. అవును, అప్పుడు 7,000 అచ్చెన్నాయుడు గారు అయితే అప్పుడు 7,000 ఉందన్నారు. అదే మద్దతు ధర 7,000 ఉంటది, కానీ కొన్నది ఎంతకనేది కదా లెక్క. అవును, అంతే కదా లెక్క ఎప్పుడైనా. అది లెక్క. కానీ వాస్తవాలు ఏంటంటే అక్కడ రైతులకు కూడా తెలుస్తుంది కదా ఏంటి. రైట్, చూద్దాం. మొత్తానికి మిర్చి రైతుల విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చినట్ట లేదంటే కేంద్ర ప్రభుత్వం వైపుకి తోసేసినట్ట సమస్యని? ఇప్పుడున్న పరిస్థితులు ఇంతకు మించి మేము ఏం చేయలేమని చేతులు ఎత్తేసిందా? జగన్మోహన్ రెడ్డి గారు అయితే పోరాటం కొనసాగిస్తానంటున్నారు, కానీ మిర్చి రైతుకి అల్టిమేట్ గా న్యాయం జరగాలి. ఆ మద్దతు ధరకు సంబంధించి ప్రస్తుతం అధికారంలో కూటమి ప్రభుత్వమే ఉంది కాబట్టి ఏం చేస్తారనేది చూడాలి.